ఒకసారి ఒక వ్యక్తి ఏనుగుని కొనుక్కున్నాడట. ఆ ఏనుగుని తీసుకొని తన యొక్క ఇంటి దగ్గరలో ఒక పెద్ద తాడుతో ఆ కాలు కట్టేసి ఏనుగును తనకు కావలసిన పని కొరకు ఏదో ఒకటి మోయిట కొరకు వాడుకుంటూ ఉన్నాడట. ఏనుగుని పర్చేస్ చేసి ఆ ఏనుగుని చాలా చిన్నగా ఉన్న ఆ ఏనుగుని తన యొక్క ఇంటిలో ఎటు వెళ్లకుండా, ఎక్కడికి అది పోకుండా, ఖచ్చితంగా ఇంట్లో జంతువులు ఏదో ఒక మేకలో, ఎద్దులో, గొర్రెలో ఉన్న వారికి ఇది బాగా తెలుసు కదా. పల్లెటూరులో ఎక్కువగా ఉండేవారు ఖచ్చితంగా ప్రతి జంతువుకి ఏం చేస్తారు, ఒక తాడు కడతారు. ఎందుకు కడతారు చెప్పాలి. ఎక్కడికి వెళ్లకుండా కదా, ఎక్కడికి అది వెళ్లకుండా ఒక తాడు కడతారు. ఆ తాడు దాని కాలుకు కట్టేయటం వలన అది ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఇట్ కెనాట్ గో ఎనీవేర్. అయితే ఒక వ్యక్తి ఆ యొక్క ఇంటిలో ఒక ఏనుగుని కొనుక్కొని చక్కగా ఆ ఏనుగుని ఇంటి ముందు కట్టేసి అలా పెట్టాడు. పెట్టినప్పుడు ఆ ఏనుగు అక్కడి నుండి వెళ్ళటానికి చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ అది వెళ్ళగలదా? లేదు, వెళ్ళలేదు కదా. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే టైట్ గా ఆ తాడు కట్టేస్తుంది కనుక ఆ ఏనుగు విడిపించుకోవడం చాలా కష్టం. కారణం ఏంటంటే చాలా చిన్నది కనుక ఆ తాడుని విడిపించుకోవాలి అంటే అది సాధ్యం అవ్వదు. అలాగే ప్రతిరోజు కూడా ఆ వ్యక్తి యజమానుడు ఆ ఏనుగుని కట్టేస్తూ ఉన్నాడు. అది ఎక్కడికి వెళ్ళలేకపోతుంది. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ ఏనుగు అలాగే ఉంటుందా? అలాగే ఉండదు. ఏనుగు చాలా పెద్ద అవుతుంది కదా. ఏనుగు ఎంత సైజులో ఉంటుంది? చాలా పెద్ద సైజులో ఉంటుంది కదా. అంత పెరిగిన తరువాత, ఎదిగిన తరువాత ఆ యొక్క ఏనుగు ఏం చేస్తుంది అంటే అనేక కార్యాలు చేయగలదు. ఎన్నో బలమైన వాటిని కూడా బద్దలు చేయగలదు. ఎంతో దృఢమైన వాటిని కూడా పగలగొట్టగలదు. ఒక్క లెగ్, తన కాలు అలా పెడితే చాలు అక్కడ ఖచ్చితంగా ధ్వంసం అయిపోతుంది. ఎందుకంటే దానికి ఉన్న అధిక బలము వలన. అయితే ఆ యజమానుడట చిన్న ప్రాయంలో ఏదైతే తాడు కట్టాడో అదే తాడు ఆ యొక్క ఏనుగు ఎంత పెద్దయినా కూడా అదే తాడు కట్టాడట. అయితే చిన్నప్పుడు అదే తాడు కట్టాడు, పెద్దప్పుడు కూడా అదే తాడు కట్టాడు. కానీ ఇప్పుడు ఆ ఏనుగు విడిపించుకోవడానికి అది పెద్ద సమస్యగా ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఆ తాడు విడిపించుకోవడం ఏనుగుకి పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా దృఢంగా ఉంది, పెద్దదైంది, ఎదిగింది. అయితే ఈ టైంలో ఆ తాడుని తెంపడం దానికి పెద్ద విషయం కాదు. అయినా సరే ఆ ఏనుగు ఆ తాడుని తెంపటానికి ప్రయత్నం చేయదు. ఎందుకు చేయదు? ఎందుకంటే అది బాల్యంలో ఉన్నప్పుడు అనేక సంవత్సరాలు ఆ తాడు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ ఆ యొక్క బౌండరీ నుండి బయటికి రావాలని ప్రయత్నం చేసింది, కానీ అది అవ్వలేదు, అది సాధ్యపడలేదు. అందుకు అది ఎదిగిన తర్వాత కూడా, అది పెరిగిన తర్వాత కూడా, దానికి బలం వచ్చిన తర్వాత కూడా అసలు ఆ తాడును తెంపుకునే ప్రయత్నం చేయదు. కారణం ఏంటంటే మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. అదేంటి అంటే ఈ తాడు తెగదు, నేను ఇక్కడ ఉండాల్సిందే, నేను ఈ హద్దులో ఉండాల్సిందే, నేను ఈ యొక్క బౌండరీస్ లో బ్రతకవలసిందే, నాకు ఈ టెరిటరీ తప్ప బయటకు వెళ్ళడానికి అవకాశము లేదు అని దానికి బలమున్నా సరే ఆ హద్దును దాటి బయటకు వెళ్ళలేదు ఏనుగు. ఈ రోజున ఎగ్జాక్ట్ గా ఇదే విధంగా చాలా మంది ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్న మనం కూడా ఉన్నాం. మనకు దేవుడు అధిక బలం ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు నీ యొక్క విశ్వాసంలో నిన్ను దృఢంగా చేశాడు, ఆర్థికంగా నిన్ను దృఢపరిచాడు, అనేక విధాలుగా నిన్ను బలపరిచాడు. కానీ నీవు నీ యొక్క గత చరిత్ర నీ జీవితంలో ఏదైతే ఉందో దానిని బట్టి, గత చరిత్రలో ఏదైతే నీ ఓటమి ఉందో, నీ ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవడం కారణంగా ఇప్పుడు నువ్వు ఆ యొక్క బౌండరీ నుండి బయటకు రాలేకపోతూ ఉన్నాం. మనం చూసాం గడిచిన ఉపవాస కూడికలో ఒక సిరీస్ ని మనం స్టార్ట్ చేసాం. ఎబ్బేజు ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ జాబేజ్. ఎబ్బేజు యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క ఎబ్బేజు ప్రార్థనలో మొదటి ప్రార్థన అంశం నిమిత్తం మనం గత నెలలో ప్రార్థన చేశాం. అయితే ఆ యొక్క ఎబ్బేజు కూడా తన యొక్క చరిత్రను ఏం చేశాడని మనం విన్నాం. ఆ యొక్క చరిత్రను మునుపు తన జీవితంలో ఉన్న ప్రతిదాన్ని కూడా ఏం చేశాడు, పక్కన పెట్టాడు. తన పేరుకు అర్థం ఏంటి? వేదన కలిగిన తన జీవితాన్ని పక్కన పెట్టి నలుగురు తనని వేదన అని పిలుస్తున్నప్పటికీ తన చరిత్రను పక్కన పెట్టి ఎబ్బేజు ఏం చేశాడంటే దేవుని దగ్గరకు వచ్చి కొన్ని ప్రార్థన అంశాల నిమిత్తం ప్రార్థన చేశాడు. అయితే ఎబ్బేజు ప్రార్థనను మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ఎబ్బేజు చేసిన ప్రార్థన అంశములన్నిటినీ కూడా
దేవాతి దేవుడు విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎబ్బేజు చేసిన ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. అయితే గడిచిన నెలలో ఆయన చేసిన ప్రార్థనలోని మొదటి ప్రార్థన అంశం నిమిత్తం మనం ప్రార్థన చేశాం. అదేంటో చెప్పండి. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. సర్టన్లీ యు మస్ట్ బ్లెస్ మీ. ఖచ్చితంగా, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి అని మనం ప్రార్థన చేశాం. ఖచ్చితంగా గడిచిన నెలలో దేవుని యొక్క ఆశీర్వాదమును నీ జీవితంలో చూస్తుండొచ్చు. అయితే ఈ రోజున పార్ట్ 2, రెండవ భాగం, ఆయన ప్రార్థనలోని రెండవ భాగం గురించి ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. ద ప్రేయర్ ఆఫ్ జాబేజ్ పార్ట్ 2. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9-10 వచనాలు దయచేసి ఎవరైనా మైక్లో చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి. చాలు. మొదటి వాక్య భాగము మనం విన్నాం. దానిలో నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి అని ఎబ్బేజు చేసిన ప్రార్థనను బట్టి మనం కూడా దేవుని ఆ ప్రార్థన అంశమును అడిగాం. ఈరోజు రెండవదిగా మనం దేవుని సన్నిధిలో ఈ నెలలో ప్రార్థన చేయవలసిన అంశం ఏంటి అని అంటే, ఎబ్బేజు చేస్తున్న ప్రార్థన, నా సరిహద్దును విశాలపరచు. ఎక్స్పాండ్ మై బౌండరీ, ఎన్లార్జ్ మై టెరిటరీ. నా సరిహద్దును విశాలపరచు, నా సరిహద్దును విశాలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయంలో నీ పక్కనున్న వారి వైపు తిరిగి, ఈరోజు నీ ప్రార్థన అంశం నీ సరిహద్దు విశాలపరచబడాలి అని చెప్పండి. మనం చూస్తే సరిహద్దు అనేది మన జీవితంలో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మీకు దేవుడు ఏదైనా స్థలం ఇస్తే, ఏదైనా ల్యాండ్ మీరు తీసుకుంటే, ఖచ్చితంగా ఎవరు నీ ల్యాండ్ లోకి రాకుండా, ఎవరు కూడా నీ స్థలాన్ని వారు చేజిక్కించుకోకుండా నువ్వేం చేస్తావు? ఆ స్థలానికి సరిహద్దు పెడతావు. అవునా? బౌండరీ పెడతావు, ఫెన్సింగ్ పెడతారు కదా. ఎందుకు? ఆ యొక్క బౌండరీ మనం ఎందుకు పెడతామంటే, ఇది నాది, ఇది నాకు చెందింది అని మనం బౌండరీ పెడతాం. అయితే ఈ రోజున దేవుడు తన సన్నిధిలో ఉన్న మనలను దేని గురించి ప్రార్థన చేయమని దేవుడు కోరుతున్నాడు అంటే, నీ యొక్క సరిహద్దు ఏదైతే ఉందో, నీ సరిహద్దును విశాలపరచమని ఈ సమయంలో దేవునికి నువ్వు ప్రార్థన చేయవలసిన వాడివై ఉన్నా. ఈ రోజున దేవుడిని కొంత ల్యాండ్ ఇచ్చాడు అనుకో, ఈరోజు నువ్వు ప్రార్థన చేయవలసింది ఏంటి అని అంటే, దేవా ఆ యొక్క ల్యాండ్లో ఉన్న సరిహద్దును నువ్వేం చేయి? విశాలపరచు అని ప్రార్థన చేయాలి. చాలా మంది క్రైస్తవులు వారి జీవితంలో కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి చెందుతూ ఉంటారు. వారు పొందుకున్న దాన్ని బట్టి ఇది సరిపోతుందిలే, ఇది నాకు సరిపోతుంది, ఇది నాకు చాలు, ఇక నేను ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఇక నేనేం సంపాదించవలసిన పని లేదు, ఇక నా జీవితంలో ఏది పని లేదు, ఇప్పుడున్న దాంతో నేను బాగున్నాను అని అలాగే నిశ్చలంగా ఉండిపోతూ ఉంటా. అయితే ఈ సమయంలో దేవుడు ఆయన బిడ్డలను అలా ఉండాలి అని ఆయన కోరుకోవట్లేదు. ఒకే స్థానంలో ఉండాలనేది దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు అక్కడే ఆగిపోకూడదు. కానీ నీ ప్రార్థన విన్నపము దేవునికి ఎలా ఉండాలి అని అంటే, లార్డ్ ఎన్లార్జ్ మై బౌండరీ, నా యొక్క సరిహద్దును విశాలపరచు అని నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనిషిని చేసినప్పుడు, మనిషిని భూమిలో దేవుడు ఉంచినప్పుడు మనిషి ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరయ్యారు. ఆ తర్వాత కొన్ని కోట్ల మంది ఈ రోజున భూమి మీద నివాసం చేస్తున్నారు. అయితే దేవుడిచ్చినటువంటి స్థలం మనం చూడగలిగితే ఎంత గొప్ప విస్తీర్ణమైనటువంటి స్థలము దేవుడు మనిషికి అనుగ్రహించాడు. ఆలోచన చేయాలి. దేవుని ప్రణాళిక మనిషి మీద హద్దులు లేనిదిగా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. ఎన్నో కంట్రీస్, ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో కోట్ల మంది ప్రజలు నివాసం చేయగలుగుతున్నారంటే దేవుడిచ్చిన హద్దు లేని భూమిని ఈ రోజున మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే, దేవుడు హద్దు లేనిటువంటి వాడు, ఆయన విశాల హృదయము కలిగినటువంటి వాడు అనేది ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అనేక సందర్భాల్లో మన జీవితంలో ఉన్న హద్దులు ఎవరు పెట్టుకుంటారో తెలుసా? ఆ హద్దులు మన జీవితంలో ఏదైతే ఉన్నాయో వాటిని దేవుడు పెట్టలేదు, కానీ
మనమే భయముతో కొన్ని హద్దులు పెట్టుకుంటాం. నీ జీవితంలో ఉన్న హద్దులు దేవుడు పెట్టినవి కాదు. నీ జీవితంలో ఏదైతే నీ యొక్క జీవన యాత్రలో కలిగి ఉన్న హద్దులు ఉన్నాయో ఆ హద్దులన్నీ కూడా దేవుడు నువ్వు ఇక్కడే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఎంత మాత్రమే నీ ఆదాయం ఉండాలి, ఎంత మాత్రమే నువ్వు సంపాదించాలి, ఎంత మాత్రమే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉండాలి అని ఆయన బౌండరీ వేయలేదు. అయితే ఆ బౌండరీస్ ఎలా వచ్చాయి, ఆ సరిహద్దులు ఎలా వచ్చాయి అంటే మన భయం వలన సరిహద్దులు మనం పెట్టుకున్నాం. మన భయమే సరిహద్దుకు కారణం. దేవుని ఉద్దేశం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో మనకు సమాధానం దొరుకుతుంది. ఎవరైనా దయచేసి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. ఐజయా చాప్టర్ 54 verse 2. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్ళను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం నరుని పట్ల ఏంటి అని అంటే నీ గుడారపు స్థలమును విశాలపరచుము. విశాలం. నీ జీవితంలో ఇరుకులో నువ్వు ఉండాలి అని, ఒకే స్థానంలో ఉండాలి అని, ఆ 4 గోడల మధ్యనే ఉండాలి అని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. నీ యొక్క గుడారము విశాలపరచబడాలి అని, నీ జీవితంలో నీ సరిహద్దుల కంటే పైగా నువ్వు వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుని ఉద్దేశాన్ని గ్రహించక మన భయము వలన మనం ఏం చేస్తూ ఉంటామంటే మనమే కొన్ని సరిహద్దులను మన జీవితంలో పెట్టుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాగ్దానము ఇజ్రాయేలు ప్రజలకు కూడా మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును, అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును అని రాయబడి ఉంది. నీ సరిహద్దు విశాలపరచబడుతుంది అనేది దేవుని యొక్క వాగ్దానము ఇజ్రాయేలు ప్రజల ఎడల. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో ఉన్నటువంటి సరిహద్దులు ఎక్కడి నుండి వచ్చాయి, ఆ యొక్క ఎండ్ స్పాట్స్ ఎలా వచ్చాయి, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క క్లోజ్డ్ బౌండరీ ఎక్కడి నుండి వచ్చిందంటే నీ భయం వలన నువ్వు కలుగు చేసుకున్నావు వాటిని. అది దేవుని ఉద్దేశం కాదు, అది దేవుని చిత్తం కాదు. నీ యొక్క భయము వలన ఆ సరిహద్దులను పెట్టుకున్నావు. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, వారు ఆ యొక్క బానిసత్వంలో బ్రతుకుతున్నప్పుడు ఆ యొక్క ఐగుప్తు ప్రజలేమో విలాసవంతంగా ఉండేవారు. అయితే దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? ఓన్లీ పీస్ ఆఫ్ ల్యాండ్, కొంత భాగం మాత్రమే ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చారు. ఎన్నో లక్షల మంది దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారి సంతానాన్ని వృద్ధి చేశారు, అభివృద్ధి చేశారు, ఆశీర్వదించారు. అయితే వారికి అతి తక్కువ స్థలం ఇవ్వబడింది. ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు, అదే బౌండరీలో బతుకుతూ ఉన్నారు, అదే సరిహద్దుల్లో నలిగిపోతూ ఉన్నారు. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే, నా ప్రజలకు నేను కలిగి ఉన్న ఉద్దేశం ఇది ఎంత మాత్రము కాదు, ఇది నా యొక్క ప్రణాళిక ఎంత మాత్రము కాదు, వారి సరిహద్దులు విశాలపరచబడాలని దేవుడు ఆశించాడు. అందుకే ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశము నుండి కనాను దగ్గరికి తీసుకుని వస్తా. ఆ కనాను చేరుకోబోయే ముందుగా దేవుడు ఏం చేస్తారంటే మోషేకు మాట చెప్తారు, ఈ ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమందిని ముందు కనాను దేశం వెళ్ళమని చెప్పు, అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి మరలా తిరిగి రమ్మని చెప్పు అని చెప్పి మోషేకు చెప్తే, అప్పుడు మోషే ఆ యొక్క గోత్రాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులందరినీ తీసుకుని చక్కగా కనాను దేశం పంపిస్తారు. అది మనం చూడగలిగితే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో అదంతా కూడా కనపడుతుంది. అయితే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వారు ఇచ్చిన సమాధానం మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చదువుదామా? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి,
మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, వారు చాలా బలమైన వారు. అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. అనగా ఆ కనాను దేశం వెళ్ళి పరిస్థితి చూడమన్నప్పుడు తిరిగి వచ్చి ఆ మనుషులు ఇస్తున్న రిపోర్ట్ ఏంటంటే, అక్కడ ప్రజలు సామాన్యమైన వారు కారు, రాజానుబాహులు, వారి శరీరం చాలా దృఢంగా ఉంది, బలమైన దేహం కలిగిన వారు, వారి ముందు మేము మిడతల వలె ఉన్నాము అని ఈ యొక్క వెళ్ళిన మనుషులు రిపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వారు ఎందుకు అలాంటి రిపోర్ట్ ఇస్తున్నారంటే, అక్కడ ఉన్న పరిస్థితులు బాగలేవు. మనం ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ బౌండరీస్ మధ్య బ్రతికినా కూడా ఇబ్బంది లేకుండా ఉన్నాం. అయితే దేవుడు అంత దూరం నుండి వీరిని నడిపించి స్వాధీనపరుచుకోమని చెప్తే, ఆ యొక్క ఉన్నటువంటి సరిహద్దును విశాలపరచమని, ఎంతో విశాలమైనటువంటి నేలను, కనాను దేశమును స్వాధీనపరుచుకోమని దేవుడు చెప్తే, వీరు మాత్రం ఏం చేశారంటే అక్కడ ఉన్న ప్రజలను బట్టి భయం చెందారు. వారి భయము వలన వారే ఆ యొక్క బౌండరీలో బతికే ప్రయత్నం చేస్తున్నారు. మనం కనాను దేశం వెళ్ళడం సాధ్యం కాదు, మనం ఈ సమయంలో ముందుకు వేస్తే ఏమవుతుందో చెప్పలేమని ఎంతో భయము చేత వారే సరిహద్దును పెట్టుకున్నారు. ఆ యొక్క ఇజ్రాయేలు యాత్రలో ఒక్కసారి కాదు, ఎన్నో వందల వేల సార్లు మోషేను అనేక మంది నిందించారు. మాకు ఐగుప్తులోనే బాగుంది, మేము ఇంత దూరం ప్రయాణం చేయాలని వారు ఎంతగానో వారు ఆ యొక్క బౌండరీలోనే ఉండే ప్రయత్నం చేశారు, ఆ ఐగుప్తులోనే ఉండే ప్రయత్నం చేశారు, తిరిగి వెళ్ళే ప్రయత్నం చేశారు. అనేక మార్లు మోషే మీద సనుక్కున్నారు, అనేక మార్లు మోషేకు వ్యతిరేకంగా మమ్మలను ఎందుకు నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావని, అరణ్యంలో తీసుకొని వచ్చావని అనేక సార్లు మోషేని వారు నిందించారు. కారణం ఏంటో తెలుసా? వారి భయము వలన ఆ సరిహద్దులోనే బ్రతికే ప్రయత్నం చేశారు. నీ జీవితంలో ఎప్పుడైతే భయం ఉంటుందో, నీ జీవితంలో ఎప్పుడైతే ఫియర్ ఉంటుందో, ఆ యొక్క విశాలమైనటువంటి ప్రాంతానికి నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. నీ యొక్క సరిహద్దుల్లోనే బ్రతికే ప్రయత్నం నువ్వు చేస్తావు. నీ సరిహద్దు నుండి ఎప్పుడు కూడా నువ్వు బయటికి రాలేవు. నీ సరిహద్దు నుండి ఎప్పుడు కూడా నువ్వు విశాలమైనటువంటి ప్రాంతానికి రావడానికి అవకాశము ఉండదు. మన జీవితంలో అనేక సార్లు ఈ భయము చేతనే ఆ సరిహద్దులను మనం దాటలేకపోతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆత్మ ఎటువంటిదంటే, బైబిల్ గ్రంథంలోనే ఒక మాట ఉంటుంది, 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ఎలాంటి ఆత్మ ఇచ్చాడు దేవుడు? శక్తి కలిగిన ఆత్మ ఇచ్చాడు దేవుడు మనకి. పిరికితనమైన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకు ఈరోజు నీ యొక్క జీవితంలో ఆ సరిహద్దులు ఉన్నాయంటే కారణం నీ భయం వల్ల. నేను ఎంతే చదువుకున్నాను కనుక నా యొక్క జాబ్ ఎంతే ఉండాలి, ఇలాంటి జాబే నాకు వస్తుంది, నేను ఇలాగే ఉన్నాను కనుక నాకు ఆశీర్వాదం కూడా ఇంత లిమిటెడ్ గానే ఉంటుంది అని నీకు నువ్వే నీ భయం చేత ఏం చేస్తున్నావు అంటే ప్రతిదాన్ని లిమిట్ చేసుకుంటూ ఉన్నావు. నీ జీవితంలో హద్దులు పెట్టుకుంటూ ఉన్నావు. నీ జీవితంలో ఎందుకు హద్దులు ఉన్నాయంటే కారణం భయం, భయం, భయం. అనేక సంవత్సరాలు ఎందుకు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనే వారు ఇబ్బంది పడ్డారంటే వారికి ఉన్న భయము వలన వారు దేవుని కొరకు నిలబడి ఆ సరిహద్దులు దాటే ప్రయత్నాన్ని వారు చేయలేకపోయారు. అయితే ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, అదేంటంటే, దేవా నా సరిహద్దును విశాలపరచు. ఈ రోజున నీ జీవితంలో ఎందుకు నాకు ఈ సరిహద్దులు ఉన్నాయి, ఎందుకు నేను ఇలాగే ఉండవలసిన పరిస్థితి వస్తుందని బాధపడుతున్నావేమో. అయితే నువ్వు ఆలోచన చేయవలసింది ఏంటంటే నీ భయాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నీ భయమును నువ్వు విడిచిపెడతావో దేవుడు నీ పక్షము నుండి ఏ విధంగా అయితే ఇజ్రాయేలు ప్రజలను వారున్న ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఆ యొక్క సరిహద్దుల నుండి దేవుడు విశాలమైనటువంటి ప్రాంతానికి తీసుకొని వచ్చాడో నీ జీవితంలో కూడా ఎప్పుడైతే నువ్వు భయాన్ని విడిచిపెడతావో నా దేవుడు నీ సరిహద్దును విశాలపరుస్తాడు. గట్టిగా నమ్మిన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అయితే రెండవ విషయం, సరిహద్దులు నిన్ను ఎదగనివ్వవు. జీవితంలో సరిహద్దులు ఉండటానికి కారణం భయం అయితే నీ యొక్క జీవితంలో సరిహద్దులు ఉండటం వలన నువ్వు ఎన్నటికీ కూడా ఎదగలేవు, ఎన్నటికీ కూడా నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు చూడలేవు, ఎన్నడూ కూడా నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. నీ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే
ఖచ్చితంగా ఆ సరిహద్దు నుండి నువ్వు విశాలపరచబడాలి. మీ అందరికీ కూడా కోడి తెలుసు కదా. ఆ కోడి ముందుగా ఎక్కడ ఉంటుంది? గుడ్డు కదా. ఆ యొక్క ఎగ్గులో ఉన్నటువంటి ఆ యొక్క కోడి ఆ గుడ్డులో ఉన్నంత సేపు కూడా ఆ పైన ఉన్న షెల్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే కొంత ప్రొటెక్షన్ ఇస్తుంది, కొంత భద్రత ఇస్తుంది. సురక్షితంగా ఉండటానికి నేరుగా ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా ఆ షెల్ ఏం చేస్తుందంటే దానిని ఎంతగానో కాపాడుతుంది. అయితే ఆ లోపల ఉన్న ఆ కోడి ఎదుగుతూ ఉన్న కొలది ఆ కోడి దానిలోనే ఉండే ప్రయత్నం చేస్తే ఇక కోడికి ఎదుగుదల ఉంటుందా? ఎంత ఉంటుంది? కోడి గుడ్డు సైజ్ ఇంతే ఉంటుంది కదా, చాలా చిన్నది. అంత చిన్న గుడ్డులో ఆ కోడి అలాగే ఉండే ప్రయత్నం చేస్తే ఆ కోడి ఎదగగలదా? ఎదగలేదు. ఎదగాలి అంటే ఆ కోడి చేయవలసింది ఏంటి? ఆ సరిహద్దు ఏదైతే తన చుట్టూ కనపడుతుందో, పైన కింద ఎడమవైపు కుడివైపు కనపడుతుందో ఆ సరిహద్దుని విశాలపరిచి ఆ సరిహద్దుని తీసేసుకోకపోతే అది ఎదగడానికి అవకాశము లేదు. అర్థమవుతుందా? నీ జీవితంలో కూడా నువ్వు ఎదగాలని నువ్వు ఆశించినట్లయితే, నీ జీవితంలో అభివృద్ధి చెందాలని నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు ఏదైతే ఆ యొక్క సరిహద్దుల్లో బ్రతుకుతున్నావో ఆ సరిహద్దు నుండి నీవు బయటకు రావాలి. ఎప్పుడైతే నీ సరిహద్దులు విశాలపరచబడతాయో నీ జీవితంలో అభివృద్ధిని చూస్తా, నీ జీవితంలో ఎదుగుదలను చూడగలవు. మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీ కనపడుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆ యొక్క స్త్రీని మనం గమనించినప్పుడు 25వ వచనంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ కనపడుతుంది. చదువుదామా? చూడండి, మార్క్ చాప్టర్ 5 verses 25. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము బాగుపడదననుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో అనేక మంది ఆయన ద్వారా స్వస్థత పొందారు, అనేక మంది ఆయన ద్వారా మేలు పొందారు, అనేక మంది ఆయన ద్వారా బాగుపడ్డారు. అయితే ఈ స్త్రీని మనం గమనించగలిగితే 12 సంవత్సరాలు ఆమె రక్తస్రావంతో, బ్లీడింగ్ డిసీజ్తో బాధపడుతూ ఉంది. అనేక మంది వైద్యులు, ఎంతో డబ్బు, ఎన్ని తిప్పలు పడ్డా కూడా తన యొక్క ఆరోగ్యము ఏమాత్రం కూడా కుదుట పడట్లేదు, తన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రావట్లేదు. అయితే యేసుక్రీస్తు గురించి వినిన ఆ స్త్రీ ఏం చేసిందంటే చాటుగా వెళ్ళి యేసుక్రీస్తును తాకి స్వస్థత పొందుకుంది. అయితే ఇక దానిలో ఏముందండి స్పెషాలిటీ అని అనొచ్చు. అయితే ఒక బలహీనుడు ఎవరైనా సరే యేసుక్రీస్తుని టచ్ చేసి వాడు స్వస్థత పొందొచ్చు. అయితే రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీ, ఇజ్రాయేలు ప్రజల మధ్య ఉన్న ఆ స్త్రీ కొన్ని సరిహద్దుల్లో ఉండాలి. ఎలాంటి సరిహద్దులు అంటే, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ దేవాలయానికి వెళ్ళడానికి అనుమతి లేదు. రక్తస్రావం కలిగిన స్త్రీ వేరే మనిషిని తాకటానికి అవకాశము లేదు. ఒక బౌండరీ. ఈరోజు చక్కగా మనము మన యొక్క కల్చర్ ప్రకారం ఎలా ఉన్నా సరే, ఎంత రోగంతో ఉన్నా ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తాం, ఎవరినంటే వారిని తాగుతాం, పెద్ద మ్యాటర్ కాదు. అయితే ఆ యొక్క స్త్రీని చూడగలిగితే ఎన్నో మతపరమైనటువంటి సరిహద్దులు ఉన్నాయి, ఎన్నో బౌండరీస్ ఉన్నాయి. దేవాలయానికి వెళ్ళడానికి అవకాశం లేదు, వేరే వ్యక్తుల్ని తాకడానికి అవకాశం లేదు. అలాగే యేసు ప్రభు లాంటి వ్యక్తిని, బోధకుణ్ణి, ఆ దినాల్లో ప్రవక్తగా చెప్పిన ఆయనను తాకటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. అయితే తను యేసుక్రీస్తును తాకటం గొప్ప విశేషం కాదు, ఆ సరిహద్దును దాటి, తన జీవితంలో ఉన్న ఆ సరిహద్దును దాటి యేసుక్రీస్తు దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేసి, వేరే వాళ్ళకి ఆ ధైర్యం ఉండకపోవచ్చు, తన భయాన్ని విడిచిపెట్టింది, తన గతాన్ని విడిచిపెట్టింది. ఈ మతపరమైనటువంటి సరిహద్దులు ఏదైతే ఉన్నాయో, ఆ బౌండరీస్ ఏదైతే ఉన్నాయో, వాటన్నిటినీ దాటుకొని యేసుక్రీస్తుని తాకి తన జీవితంలో స్వస్థత పొందుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వెప్పుడైతే నీ సరిహద్దు నుండి నువ్వు బయటకు వస్తావో నీ జీవితంలో నువ్వు ఎదగడం చూస్తావు.
అభివృద్ధిని జీవితంలో చూడగలవు. నీ జీవితంలో డెవలప్మెంట్ కనపడుతుంది. తన యొక్క ఆరోగ్య పరిస్థితిలో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేని ఆ స్త్రీ ఆ సరిహద్దు నుండి ఎప్పుడైతే బయటకు వచ్చిందో తన జీవితంలో ఎదుగుదల చూడటం ప్రారంభించింది. తక్షణమే తన జీవితంలో అద్భుతాన్ని పొందుకోవడం చూసింది. ఈ రోజున నీ జీవితంలో కూడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీవు మేలు పొందాలి అని అంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందాలి అని అంటే నీవు కూడా నీ సరిహద్దు నుండి బయటికి రావాలి. కొంతమంది ఉంటారు, నేను కేవలం ఆదివారమే వస్తానండి, శనివారం రారు. వాళ్ళు ఒక బౌండరీ. వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా బౌండరీస్. కుటుంబ ప్రార్థనలకు నేను రానండి, ఒక బౌండరీ. ఆదివారం చర్చికి వెళ్తాను కానీ ప్రార్థన మాత్రం నేను చేసుకోనండి. ఆధ్యాత్మిక జీవితంలో వీళ్ళు పెట్టుకున్న బౌండరీస్ అవి. అయితే ఆ స్త్రీ ఆ హద్దులన్నిటినీ విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి చేరింది. తన జీవితంలో గొప్ప మార్పును చేసింది. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎన్నో సరిహద్దులు ఒకవేళ పెట్టుకున్నావేమో, నీ సరిహద్దులు ఉన్నంత కాలము నీ జీవితంలో నువ్వు ఎదగలేవు. ఆ సరిహద్దులు ఉన్నంత కాలం నీ జీవితంలో నువ్వు ఎదుగుదల చూడలేవు. నువ్వు ఎప్పుడైతే నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ సరిహద్దును విశాలపరుచుకుంటావో, రక్షణ పొందిన తర్వాత ఆదివారం రావడం ప్రారంభించావు, 1 సంవత్సరం గడిచింది, ఉపవాస ప్రార్థనకు రాలేకపోతున్నావంటే నువ్వు అదే బౌండరీలో ఉన్నావు. రేపటి దినం చూడండి, అనేక మందితో మందిరం నింపబడుతుంది. అయితే ఉపవాస ప్రార్థనలు ఎందుకు వారు లేరంటే దే హ్యావ్ సెట్ సమ్ బౌండరీస్ ఇన్ దర్ స్పిరిచువల్ లైఫ్. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని బౌండరీస్ పెట్టుకున్నారు. అందుకే వారి జీవితంలో మార్పులు కలగట్లేదు. అందుకే వారి జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నారు. అందుకే వారి జీవితంలో అనేక సంవత్సరాలు అదే అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒకవేళ బౌండరీస్ ఉన్నాయేమో, ఈరోజు నా దేవుడిని అడుగు, దేవా నా సరిహద్దును విశాలపరచు. ఎన్లార్జ్ మై టెరిటరీ, ఎక్స్పాండ్ మై బౌండరీ. మన జీవితంలో సరిహద్దులు దేవుడు పెట్టినవి కాదు. మొదటిగా అది మన భయము వలన మనం పెట్టుకున్నాం. రెండవదిగా సరిహద్దుల వలన మన జీవితంలో ఎదుగుదలను మనం చూడలేం. చూడండి, ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక 2 మొక్కలు తీసుకోండి. ఒక మొక్క పాట్స్ లో నాటే ప్రయత్నం చేయండి. అదే టైంలో ఇంకొక మొక్కను తీసుకొని ల్యాండ్లో, భూమి మీద మీరు నాటే ప్రయత్నం చేయండి. అయితే ఆ కుండీలో నాటబడిన మొక్కను, భూమిలో నాటబడిన మొక్కను రెండింటిని కంపేర్ చేయండి. ఏది త్వరగా అభివృద్ధి చెందుతుంది, ఏది త్వరగా ఎదుగుతుంది చెప్పగలరా? నేల మీద వేసింది అది తొందరగా ఎదుగుతుంది. మరి కుండీలో వేసిన మొక్క, ఒక పాట్ లో నాటిన మొక్క ఎందుకు ఎదగలేకపోతుంది? అదే సమయంలో వేసాం. అయితే అది ఆ బౌండరీ ఏదైతే నువ్వు కొంత మట్టిని తీసుకొని ఆ కుండీలో పెట్టిన ఆ బౌండరీలోనే అది ఎదగాలంటే చాలా కష్టపడుతుంది. ఎదగడం చాలా స్లో అవుతుంది. ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ చాలా లో అవుతుంది. అందుకే ఆ యొక్క మొక్క ఎదగడంలో ఎక్కువ మార్పు మనం చూడలేం. అదే భూమి మీద నాటితే ఎంతో విశాలత, హద్దులేమి లేవు, నో బౌండరీస్. అప్పుడు ఆ మొక్క ఎంతో ఫాస్ట్గా ఎదుగుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చెప్తుంది ఒకటే, నీ హద్దులు దేవుడు పెట్టినవి కాదు అవి. నీ జీవితంలో ఉన్న హద్దులు నీ భయం వల్ల నువ్వు పెట్టుకున్నావు. ఆ హద్దుల నుండి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో, ఆ హద్దులను తొలగించుకుంటావో, నీ జీవితంలో ఎదుగుదలను నువ్వు నిశ్చయముగా చూడగలవు. మూడవదిగా నేను చెప్పే విషయం ఏంటంటే, సరిహద్దులు విశాలపరచటం వలన విశాలమైన ఆశీర్వాదమును నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు విశాలమైన పరిస్థితిలోకి, వాతావరణంలోనికి వెళ్తావో, అప్పుడు దేవుని నుండి విశాలమైన ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, 2 జాలర్లు వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఒక జాలర్ ఏమో చిన్న వల తీసుకున్నాడు, ఇంకొక జాలరి సైజులో పెద్ద వల తీసుకున్నాడు. వారిద్దరు కూడా వల వేశారు. ఎవరి వలలో ఎక్కువ చేపలు పడతాయి చెప్తారా? పెద్ద వల ఎవరైతే తీసుకుని వెళ్ళారో ఆ పెద్ద వలలోనే ఎక్కువ చేపలు పడతాయి. కారణం ఏంటి చెప్పండి? ఆ చిన్న వలకు ఉన్న బౌండరీ చాలా చిన్నగా ఉంది. అదే పెద్ద వలలో తీసుకుంటే బౌండరీ చాలా పెద్దగా ఉంది కనుక ఆ చేపలు ఎక్కువ పడటానికి అవకాశము ఉన్నది. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలో నీవు ఇదే బౌండరీలో ఉండే ప్రయత్నం చేస్తే దేవుని ఆశీర్వాదాలు కూడా ఇరుకు ఆశీర్వాదాలు అవుతాయి. ఎప్పుడైతే నీవు ఆ సరిహద్దును విశాలపరుచుకుంటావో, ఎప్పుడైతే ఆ సరిహద్దును ఎన్లార్జ్ చేసుకుంటావో, దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం కూడా విశాలమైన ఆశీర్వాదము నువ్వు చూస్తావు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకు సరిహద్దును విశాలపరచుకోవడం ఇంపార్టెంట్ అంటే, నీ సరిహద్దును విశాలపరుచుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదమును నువ్వు అధికముగా చూడగలవు. గడిచిన నెలలో ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశావు. ఈ యొక్క నెలలో నీ యొక్క సరిహద్దును విశాలపరచమని ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. ఆల్రెడీ నీకు కొన్ని రీచ్ అయిపోయాయి, కొన్ని దారిలో ఉన్నాయి.
అయితే దారిలో ఉన్న క్రమంలో నువ్వు గనక నీ యొక్క సరిహద్దును విశాలపరుచుకున్నావు అనుకో, దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదాలు కూడా ఎలా వస్తాయి? విశాలముగా దేవుని ఆశీర్వాదాలు నువ్వు నిశ్చయంగా చూస్తావు. అందుకే దేవాతి దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాముతో ఆయన తన యొక్క ఆశీర్వాదము గురించి చెప్పేటప్పుడు ఆయన చేసినటువంటి క్రియలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు ఒకటి చదువుదాం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 14-15 వచనాలు దయచేసి ఎవరన్నా చదివి సహాయం చేయండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడంటే, ఇదిగో ఒకసారి రైట్ సైడ్ చూడు, చూశాడు. లెఫ్ట్ సైడ్ చూశాడు. అన్ని దిక్కులు ఒకసారి చూడమన్నాడు, చూశారు. నీకు ఎంతైతే కనపడుతుందో, నీ కంటికి ఎంతైతే కనపడుతుందో అదిగో అదంతా నీకే అన్నాడు. దేవుడు అడగొచ్చు ఏమని, అబ్రహాము నీకు ఎన్ని సెంట్లు భూమి కావాలంటే, బహుశా దేవుడు ఎక్కువ ఆశిస్తే ఏమనుకుంటాడు, ఒక 5 సెంట్లు ఇవ్వు ప్రభువా అనొచ్చు. లిమిటేషన్ అనమాట, బౌండరీ. ఒక 10 సెంట్లు లేదా 1 ఎకరం, అలా కాదు. నువ్వు చూడు, నీ కంటితో నువ్వు చూడు, ప్రతి దిక్కు చూడు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, అన్ని దిక్కుల్లో నువ్వు చూడు, నీకు కనపడుతుందా? అంతా కనపడుతుంది చుట్టూ. దేవుడు అన్నాడు, ఆల్ దట్ యు సీ ఇస్ యోర్స్. నువ్వేదైతే చూస్తున్నావో నీ కంటితో అదంతా కూడా నీకే అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరచ. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఇవ్వాలనుకునే ఆశీర్వాదాలు ఒక బౌండరీస్ లో ఉండాలని, ఒక హద్దుల్లోనే ఉండాలని ఆయన ఎప్పటికీ కోరుకోడు. అందుకే అబ్రహాముతోనే దేవుడు అంటాడు, ఒకసారి పైకి చూడమంటాడు. పైకి చూస్తే అనేక నక్షత్రాలు కనపడుతున్నాయి. అయితే ఆ నక్షత్రాలు ఎలా అయితే ఉన్నాయో నీ యొక్క సంతానము కూడా అలాగ నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచండి. కారణం ఏంటి చెప్పండి? దాని అర్థం, దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఎలాంటిదంటే విశాలమైన ఆశీర్వాదం. ఇట్స్ బియాండ్ అవర్ థింకింగ్. మనం ఆలోచించే దానికంటే, మనం ఊహించిన దానికంటే కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకునేటువంటి దేవుడు. అందుకే అబ్రహాము జీవితంలో ఎలాంటి బౌండరీస్ లేవు. ఎక్కడైతే ఊరు అనే ప్రాంతంలో ఉన్నాడో అక్కడ బౌండరీస్ లో బ్రతికాడు, కొన్ని సరిహద్దుల్లో బ్రతికాడు. కానీ దేవుడు అన్నాడు, నేను విశాలమైన ప్రాంతానికి తీసుకొస్తున్నాను. ఆ విశాలమైన ప్రాంతానికి వచ్చాడు, ఆ సరిహద్దును విడిచిపెట్టాడు. దేవుని ఆశీర్వాదము నిజముగా తన కంటితో చూసినట్లు ప్రతిదాన్ని స్వాధీనపరుచుకున్నాడు. పైకి చూసినట్లు నక్షత్రము వలె ఆయన యొక్క సంతానమును ఆ విధంగా ఒక లిమిటేషన్ లేకుండా, ఒక హద్దులు లేకుండా దేవుడు విశాలమైన ఆశీర్వాదమును అబ్రహాము జీవితంలో అనుగ్రహించారు. ఈ రోజున మూడవదిగా దేవునికి చెప్తున్న మాట అదే, నీ యొక్క సరిహద్దులను విశాలపరుచుకో, విశాలమైన దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో చూడబోతున్నావు. మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీకా 7వ అధ్యాయం 11వ వచనంలో. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. అగైన్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ వాల్స్. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. హల్లెలూయా. ఈ నెలలో దేవుడు ఏదో ఒక సందర్భంలో నీ గోడ మరలా తిరిగి కట్టే ప్రయత్నం చేయబోతున్నాడు. హీస్ గోయింగ్ టు రీబిల్డ్ దట్ బౌండరీ. ఏదైతే నీ జీవితంలో ఒక హద్దుగా కట్టుకున్నావో ఆ యొక్క హద్దుగా ఉన్న గోడను పడేసి దేవుడు ఇంకొంత దూరం వెళ్ళి, ఇంకొన్ని కిలోమీటర్లు వెళ్ళి అక్కడ హద్దు కట్టబోతున్నాడు. కారణం ఏంటి అని అంటే, విశాలమైన దేవుని ఆశీర్వాదమును స్వాధీనం చేసుకోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మా యొక్క సేవా పరిచర్లో కూడా స్టార్టింగ్ లో మీరు చూడగలిగితే దేవుడు మాకు ఒక గది ఇచ్చాడు, ఒకే గది. ఆ గదిలోనే మేము 4 ఉండేవాళ్ళం. అప్పుడు ప్రార్థన చేశాం, దేవా మా గృహాన్ని విశాలపరచు. దేవుడు విశాలపరిచాం. మందిరం గురించి ప్రార్థన చేశాం. చాలా చిన్నగా ప్రారంభించబడిన పరిచర్య, ఒక అద్దె గృహంలో ప్రారంభించబడిన పరిచర్య. ఆ టైంలో ప్రార్థన చేశాం, దేవా విశాలపరచు. దేవుడు విశాలపరిచాం. అయితే ఇప్పుడు ఉండటానికి గృహం ఉంది, మనందరం కూర్చొని దేవుని ఆరాధించడానికి విశాలమైన మందిరం ఉంది. అయితే ఇప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తారంటే, ఇప్పుడు కూడా ఆగలా ప్రార్థన, ఇప్పుడు ఆగలా, ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను నేనైతే, దేవా నా సరిహద్దును విశాలపరుచు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా. ఎందుకంటే దేవుని పిల్లలకు ఎన్నడూ హద్దులు ఉండడానికి అవకాశము లేదు. ఈ రోజున యెబెజు తన జీవితంలో ఎంత శక్తివంతమైన ప్రార్థన చేశాడు.
ఎంతో పవర్ఫుల్ ప్రేయర్ పాయింట్ దేవుని ముందు పెట్టాడు. అదేంటంటే, దేవా నా సరిహద్దును విశాలపరచు. అయితే ఈ సరిహద్దు విశాలపరచబడాలంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది విశాలపరచబడదు. అయితే ఎబ్బేజు వలె ఇజ్రాయేలు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయనకు నువ్వు విన్నపం చేసుకోగలిగితే నీ సరిహద్దును విశాలపరచగలిగినటువంటి వ్యక్తి ఒకరే. అది నీవు ఆరాధిస్తున్న దేవునికి మాత్రమే సాధ్యం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నావు, నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి ఇక నేను ఎదగవలసిన పని లేదులే, విశాలపరచబడవలసిన పని లేదులే అనుకుంటున్నావేమో. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నావు. ఈ ఏప్రిల్ నెలలో నీ ప్రార్థన వినపం ఒకటే. ఈ రోజు మాత్రమే కాదు, ప్రతి దినము నీ యొక్క ప్రార్థనలో నువ్వు పెట్టవలసిన అంశం ఇది. అదేంటి అని అంటే, దేవా నా సరిహద్దును విశాలపరచు, నా చదువులో ఉన్న సరిహద్దును విశాలపరచు, నా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న సరిహద్దును విశాలపరచు, నా యొక్క ఆరోగ్యంలో ఉన్నటువంటి సరిహద్దును విశాలపరచు, నా గృహం యొక్క సరిహద్దును విశాలపరచు, నా సంఘం యొక్క సరిహద్దును విశాలపరచు, నా ఆర్థిక స్థితిలో ఉన్న సరిహద్దును నువ్వు విశాలపరచు అని నువ్వు ప్రార్థన చేయి. విశాలమైన దేవుని యొక్క హృదయం నుండి విశాలమైనటువంటి ఆశీర్వాదం చూడబోతున్నావు.